విజయవాడలో జరిగిన దాడి గురించి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడో చూడాలని చెప్పేసి నిన్నటి నుంచి చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రజలు. అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అదేవిధంగా ఆయనను చాలా గట్టిగా అభిమానించే ఫ్యాన్స్ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తారు, ఎలా స్పందిస్తాడో చూడాలని చెప్పేసి. కానీ నిజంగా ఇంత కుసంస్కారంగా ఇలా మాట్లాడతాడని ఒక్కరు కూడా అనుకుని ఉంటారు. ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిందని మా వాళ్ళు చెప్పారు, స్పందించమని చెప్పారు, కానీ నేను స్పందించలేకపోయాను, స్పందించడానికి కూడా అసలు నాకు నమ్మబుద్ధి కాలేదు, ఆయన చేయించుకున్నాడా, ఇది మరొక కోడికత్త ఇంకొకటి అంటూ చాలా అవహేళన చేస్తూ మాట్లాడు. అసలు రాష్ట్రంలో ఇంత పెద్ద నాయకుడు, ఒక పార్టీ అధినేతగా ఉంటూ ఇంత అంటే ఒక పార్టీ అధినేత ప్రజలకు ఒక రోల్ మోడల్గా నిలిచాల్సిన వ్యక్తి అంటే సహనం కోల్పోయి మాట్లాడుతున్నట్టు అనిపించింది నిజంగా. అసలు ఇంత సినిమా స్టార్గా ఉండుకోండి, ఇంత పెద్ద వ్యక్తి ఇలా మాట్లాడడం ఏంటి అనేది కూడా అక్కడికి వచ్చిన ప్రజలు కూడా చాలామంది ఆలోచనలో పడిపోయారు నిజంగా వచ్చేసి. నేను ఈ సంఘటనను నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను, ఈ సంఘటనలు జరగకూడదు అని ఒక మాట అంటే కూడా పవన్ కళ్యాణ్ గౌరవం మరింత పెరిగేది.